హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి వైఖరి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాము. ప్రతి ఉద్యోగి కూడా తప్పకుండా చూడవలసిన వీడియో అండి. సో వీడియోని అయితే ఆయన మాటల్లోనే విందాము. ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పారు, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది. కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో చూసారు కదండి, అధికారుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ ఎవరైనా అధికారం పెత్తనం చెలాయిస్తే బాగుండదు. సో ఏదైనా తప్పు ఉంటే వారితో మాట్లాడే పద్ధతి వేరు ఉంటుంది. సో కాబట్టి అధికారులను ఊరికే తమ ఇష్టానుసారం సొంత నిర్ణయాల కోసం అయితే ఇలా వాడుకోకూడదని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పారండి. సో ఎవరైనా అలా చేసినట్లయితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు అయితే తప్పవు అనైతే ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఉద్యోగులకు అయితే గౌరవం ఇస్తూ ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.